దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాస పరిమాణము. ప్రియులారా, ఎవరైనా కుండలో నుండి పులుసును అనగా గ్రేవును వేర్వేరు వ్యక్తులకు ఒకే గరిటెతో పోస్తే అది గరిటె పరిమాణములో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకే పరిమాణములో ఆ కర్రీ అందుతుంది. అలాగే ప్రభువు మనకు వేర్వేరు విశ్వాస పరిమాణాలను ఇవ్వడు. ఆయన ప్రతి విశ్వాసికి విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు. గొప్ప విశ్వాసము మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం, అల్ప విశ్వాసము మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం గురించి యేసు చెప్పిన లేఖనాలను గురించి ఏమిటి? మనం గొప్ప విశ్వాసాన్ని లేక అల్ప విశ్వాసాన్ని ప్రత్యక్షపరచగలమని ఆయన చెబుతున్నాడు. కానీ అది మనకివ్వబడిన పరిమాణాన్ని ప్రభావితం చేయదు. మనందరికీ విశ్వాస పరిమాణం ఇవ్వబడింది. దేవుని కుమారుని యొక్క విశ్వాసమును వాడుతున్నానని పౌలు తన విశ్వాసమును గురించి చెప్పాడు. దేవుని బిడ్డలారా, అదే కాక దేవుని కుమారునిలోని విశ్వాసం అని ఆయన చెప్పలేదు, కానీ దేవుని కుమారుని యొక్క విశ్వాసం అని చెప్పాడు. మనకు యేసు విశ్వాసం ఇవ్వబడింది. మనందరికీ ఒకే విశ్వాస పరిమాణం ఉంటే పౌలు పరిమాణము కూడా యేసు పరిమాణం వలె ఉంటే అప్పుడు మనది కూడా అంతే ఉంటుంది. విశ్వాసము కొరత లేదు. దేవుడిచ్చిన విశ్వాసాన్ని వాడే ప్రజల కొరత మాత్రమే ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించిన విశ్వాసాన్ని విడుదల చేయడానికి అనేక విషయాలు చేయగలవు. కానీ అవి చేయక ముందు విశ్వాసం ఉందని, అది ఆయన విశ్వాసమని, ఆయన విశ్వాసం దేనినైనా మార్చి జయించగలదని నమ్మాలి. ఈరోజు నీ కొరతను, కొదువను కాకుండా నీ హృదయములో ఉన్న యేసు విశ్వాసాన్ని గుర్తించండి. నీ విశ్వాసాన్ని ప్రభావితం చేసి గొప్ప విశ్వాసాన్ని ప్రత్యక్షం చేయడానికి ఇది మొదటి అడుగు. కనుక మనము మన హృదయములో దేవుని ఎడల ఉన్న విశ్వాసాన్ని మనము గ్రహించుకున్నాం. మనము దేవుని ఎడల విశ్వాసాన్ని పెంపొందింపచేసుకున్నాం. దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నీ స్తోత్రాలు. దినదీవెనలతో నింపండి నాయన. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. పరీక్షలు రాయిచున్న బిడ్డలను ఆశీర్వదించండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు నాయన
వివాహపు శుభదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయమని అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.